హలో అందరికీ వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. సో ఈ వాకిలి అలకడం అవన్నీ చూసుంటే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఇండియాలో ఉన్నా. సో ఫార్ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఆల్ ద వీడియోస్. సో మార్నింగ్ లేచి అయితే ఆల్మోస్ట్ 6 AM లేచి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మై అమ్మమ్మ ఈజ్ నో బడీ బట్ మై హస్బెండ్స్ నానమ్మ అనమాట. సో నాకు అమ్మమ్మ అవుతారు కాబట్టి. సో అందరం అట్లా లైన్లో కూర్చుంటే ఫస్ట్ అలా నూనె రాసి దెన్ హారతులు ఇస్తారు కదా, అది చేస్తున్నారు అనమాట అక్కడ. సో ఇట్ వాజ్ అ నైస్ మెమరీ టు హోల్డ్ ఆన్ టు, అందుకే నేను అన్నీ రికార్డ్ చేసుకున్నా ఆ రోజు. సో మా పెద్ద మామయ్య వాళ్ళతో స్టార్ట్ చేసి దెన్ మా మామయ్య వాళ్ళు, దెన్ మా బాబు వాళ్ళు అండ్ లాస్ట్కి మేము అందరికంటే చిన్న. అండ్ ఆ ప్రాసెస్ నడుస్తుంది అనమాట అక్కడ. అండ్ సో ఫార్ ఇండియాకి వచ్చి అసలు టైం కూడా తెలియలేదు, 1 month అయిపోయింది తెలియకుండానే. అండ్ మేము ఇండియాకి వచ్చింది కూడా ఇట్లా దసరా దివాళీ కలిసి వచ్చాయి ఈ మంత్ అని చెప్పేసి వచ్చాము. 1 monthలో 2 festivals ఉన్నాయని. అండ్ కీప్ వాచింగ్ బికాజ్ చాలా వ్లాగ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా నా వాయిస్ మీరు వినుంటే కొంచెం తేడాగా ఉంది బికాజ్ నాకు కోల్డ్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చాక పడట్లేదు, ఐ గెస్ వాటర్ ఆర్ వాట్ ఎవర్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 1000 subscribers. అది తొందరగా హిట్ అవ్వాలని ఐఎమ్ రియలీ హోపింగ్. సో కీప్ ఫాలోయింగ్ అలాంగ్. నార్మల్ దివాళీ గిఫ్ట్ ఆల్రెడీ కిందండి, అదే పెట్టాలి ఇప్పుడు. అది మీకు ఈరోజు సాయంకాలం తెలుస్తుంది. ఏం లేదు, క్యాచ్ చేస్తుంది. సో అలా ఫన్ బ్యాంటర్ నడుస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ కోసం ఒక చిన్ని సర్ప్రైజ్ లాగా తీసుకున్నాడు. సో అదే అనమాట అక్కడ డిస్కషన్ అవుతుంది. అండ్ త్రూ అవుట్ కూడా జోక్స్ అవుతూనే ఉన్నాయి. కొంచెం అక్కడక్కడ రా క్లిప్స్ వదిలా సో దట్ వాయిసెస్ అన్ని రికార్డ్ అయ్యి ఎప్పటికైనా మెమరీలో మిగిలిపోతాయి అని చెప్పేసి. అండ్ చూస్తూ ఉండండి. ఐ విల్ కీప్ టాకింగ్ వేర్ ఎవర్ నీడెడ్ అండ్ అక్కడక్కడ మెయిన్ వాయిసెస్ వదిలేస్తాను. అండ్ కీప్ ఫాలోయింగ్. సో ఫైనలీ మా టర్న్ అనమాట, అందరికన్నా చిన్న కాబట్టి. సో ఇప్పుడు అమ్మమ్మ లైక్ మా హస్బెండ్స్ నానమ్మ రాస్తున్నారనమాట. సో షీ లవ్స్ మై హస్బెండ్, మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ ఎంటైర్ హౌస్. తనకి మా హస్బెండ్ అనుకుంటా. అండ్ షీ మిస్సెస్ హిమ్ అ లాట్, ఎందుకంటే మేము కెనడాలో ఉంటాం కాబట్టి చాలా ఫీల్ అవుతారు ఈచ్ టైమ్ హీ లీవ్స్ ఆర్ ఈచ్ టైమ్ హీ కమ్స్. చాలా ఎమోషనల్ అయిపోతారు. అండ్ అక్కడ పైన ఉన్న ఫోటో తాతయ్య అనమాట, లైక్ మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ ఆఫ్ కోర్స్. సో చాలా మెమరీస్గా ఉండాలని చెప్పేసి నేను ఇవన్నీ రా క్లిప్స్ పెడుతున్నాను సో దట్ మై హస్బెండ్ విల్ ఆల్వేస్ హ్యావ్ దిస్ మెమరీ విత్ హిమ్. బేటా కొంచెం ముందు తువాలా లేదు, తువాలా అంటారు లేదు. వాడిస్తాడు తీసుకో, నేను నీకు ఇవ్వాల్సి వినాయక చవితి పైసలు బ్యాలెన్స్. తలంటాక నెక్స్ట్ వచ్చేసి హారతి ఇస్తున్నారు అనమాట. అండ్ అక్షంతలు కూడా వేసి ఆశీర్వదిస్తున్నారు. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్ నెక్స్ట్. అది కూడా ఆర్డర్లోనే ఏజ్ వైజ్ అవుతుంది అనమాట.
ఆ పార్క్ వస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, హిందీలో మాట్లాడుతుంది, తెలుగులో మాట్లాడుతుంది. ఎవరిని ఎత్తున్నారు పిల్లల్ని? హిందీలో ఇంత బాగా మాట్లాడుతుంది. ఎప్పుడు अभी मोहम्मद दीदी मोहम्मदी दीदी रुको मैं आ रहा हूँ రావాలి బిడ్డలో కానీ వచ్చే సంవత్సరం పిల్లలు పిల్లగాడు రావాలని దీవించాను. పెద్దవాళ్ళు పిల్లలే కదా నెక్స్ట్ అడిగేది, సో అక్కడ అదే అనుకుతుంది అనమాట. అండ్ కింద మా క్రాకర్స్ అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. సో ఇది అయ్యాక మెయిన్గా ఫస్ట్ అయితే కొన్ని క్రాకర్స్ కాల్చాలి కాబట్టి జస్ట్ అట్లా ఫార్మాలిటీ పూజ అయ్యాక ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ కాల్చాలి కాబట్టి కాల్చుతున్నాం. అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ డిఫరెంట్, ఎందుకంటే నేను లాస్ట్ కాల్చింది క్రాకర్స్ 8th క్లాస్లో 7th క్లాస్లో అనుకున్నా, తర్వాత మానేసా. అండ్ ఈసారి ఫస్ట్ టైం అనమాట, సో అంతా కొత్తగా ఉంది. అండ్ ఇది కూడా పెళ్ళయ్యాక నా ఫస్ట్ దివాళీ వీళ్ళింట్లో, మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో. సో ఎవ్రీథింగ్ వాజ్ న్యూ టు మీ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఎగ్జైటింగ్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ నేను యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేసిన, బికాజ్ ఐ కెన్ కీప్ దిస్ యాజ్ ఎ మెమరీ ఫర్ ఎవర్ విత్ మీ. అండ్ సో నేను కాల్చడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మై ఫేవరెట్ ఈస్ ఫ్లవర్ పాట్స్. ఆఫ్ కోర్స్ అందరు గర్ల్స్కి ఫ్లవర్ పాట్స్ నచ్చుతాయి కదా. సో చెప్పినట్టు గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు కొంచెం భయం అయితే అయ్యింది. బట్ ఇట్ వాజ్ రియలీ ఫన్ టు వాచ్, ఎస్పెషలీ ఫ్లవర్ పాట్స్ అంటాం, భూచక్రాలు అంటాం కదా, అవి భలే ఉండేవి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ చూస్తే నాకైతే మా తాతయ్య మేము బాపు అంటాం అనమాట, మా అమ్మమ్మ బాపుని చాలా మిస్ అయ్యాము. బికాజ్ మేము చిన్నప్పుడు అయితే అందరం కజిన్స్ అందరం పిల్లలం, ప్యూర్ హార్ట్ ఉండేది అప్పట్లో, ఎక్కువ జెలసీలు ఉండకపోయాయి, ఎక్కువ అంత కాంప్లికేషన్స్ ఉండకపోయేవి, రిలేషన్స్ బాగుండేవి. సో ఆల్ ఆఫ్ అస్ యూస్ టు గో దేర్ ఎంటైర్ సమ్మర్, ఎంటైర్ ఫెస్టివల్స్ అన్నీ కలిసి ఎంజాయ్ చేసేటోళ్ళం. అన్ఫార్చునేట్లీ టైమ్స్ చేంజ్ అండ్ పీపుల్ ఆర్ నాట్ ద సేమ్. సో అందరం కొంచెం డిస్టెన్స్ వచ్చేసింది అనమాట. But then I still have lots of memories and love for each one of them, even though I don't talk and express it. సో అవన్నీ గుర్తొచ్చాయి నాకైతే. అండ్ మా వాడు ఇక్కడ టెన్షన్ పార్టీ స్టార్ట్ అయింది అనమాట, ఎందుకంటే వీడు బాగా తుస్ క్యాండిడేట్. అండ్ సో అదంతా ప్రాసెస్ అయ్యాక నేనైతే స్నానం చేసి ఐ బోట్ దిస్ డ్రెస్ అండ్ టిఫిన్ అయితే తిన్నామన్నమాట, దోశ తెప్పించుకున్నాము. అండ్ ఇక్కడ మా అత్తయ్య కొంచెం పూజ గది అయితే తయారు చేస్తుంది అనమాట ఫర్ పూజ ఈవినింగే చేస్తాం కాబట్టి జస్ట్ రెడీ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ దివాళీ అంటే పేనీలు తినాలి కాబట్టి పేనీలు తిన్నాను. మామిడి భయపడుతున్నాడని అక్కడ కూర్చొని తిన్నాను అనమాట. అండ్ నేను ఈ షార్ట్ పెట్టాను, లైక్ వీడికి కామింగ్ మ్యూజిక్ పెట్టయితే లోపల పెట్టేసాం, బికాస్ బాంబ్ సౌండ్ పెద్ద పెద్దగా వస్తుందని చెప్పేసి. సో వాడు కొంచెం కామ్ డౌన్ అవుతాడని అయితే అట్లా ఈ స్ట్రాటజీ అయితే యూజ్ చేసాము, విచ్ ఐ థింక్ వర్క్డ్ వెల్. సో ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయింది. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఆల్ ద లైట్స్ అండ్ దియాస్ ఏవైతే ఇంట్లో ఉన్నాయో, ఏవైతే ఆర్డర్ చేయాలో. అండ్ ఇండియాలో బెనిఫిట్ అన్నీ బ్లింకెట్ చేసుకోవచ్చు కాబట్టి అవన్నీ చేస్తున్నాము. అండ్ మా మామయ్యకి అందరూ హ్యాంపర్స్ పంపించడం కూడా స్టార్ట్ చేశారు. సో ఐ వాజ్ హ్యావింగ్ మై లంచ్ హియర్ వాచింగ్ బిగ్ బాస్, ఆఫ్ కోర్స్ ద దివాళీ ఎడిషన్. అండ్ లంచ్ అయ్యాక కొంచెం ఇల్లునే కాదు, మా ఫేస్ కూడా కొంచెం డెకరేటివ్గా ఉండాలి కాబట్టి కొంచెం ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నా. అండ్ ఇక్కడ ఇల్లునైతే డెకరేట్ చేస్తున్నారు. అండ్ 2 years ముందెళ్ళే నాకు ఇంత ఫీలింగ్ వస్తుంది, ఫుల్ ఇండియా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట, అవన్నీ రోడ్ల మీద సౌండ్లు అండ్ ఆల్. అండ్ నేను అన్ని దియాస్ పెట్టేసిన ఫస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ కార్నర్స్లో కొంచెం ఫ్లవర్స్తో రంగోలీలా అయితే చేద్దామని డిసైడ్ అయ్యా. అండ్ ఐ వాజ్ ట్రయింగ్ మై బెస్ట్, బికాస్ చెప్పినట్టు ఇది నా ఫస్ట్ టైం కాబట్టి నా మైండ్లో అప్పటిదప్పట్లో ఏం తడితే అది చేసుకుంటూ వెళ్ళిపోయినా నేను. And please keep watching and you can see like how we decorated the entire place. నేను నెక్స్ట్ క్లిప్స్లో అవన్నీ చూపిస్తాను మీకు. అండ్ ఇండియాలో చాలా బెనిఫిట్ అసలు చిన్న క్యాండిల్ లేదన్నా బ్లింకిట్ చేయొచ్చు, జెప్టో చేయొచ్చు. సో 5-10 minutes అన్ని సామాన్లు మన దగ్గరకు వచ్చేస్తున్నాయి, విచ్ ఈస్ అమేజింగ్. సో ఎవరో మరి ఇండియన్ డెవలపింగ్ కంట్రీ అనేది నాకు తెలిసి బయట దేశాల డెవలపింగ్, మనమే డెవలప్డ్గా ఉన్నాం. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. కార్నర్కి అట్లయితే రంగోలీ చేసాం ఫ్లవర్తోని అండ్ హౌస్ మొత్తానికి. అండ్ మా ఇంటి ముందే ఉన్న చెట్టుకి మాత్రం ఇట్లా లైటింగ్స్ వేయించాము. అండ్ ఈ దియాస్ అన్ని కూడా ఒరిజినల్ కాదు, ఐ మీన్ ఆల్ దీస్ దియాస్ ఆర్ ఆల్సో
లైట్స్ అన్నమాట. సో అన్నీ ఇట్లా అయితే అరేంజ్ చేసాం. దగ్గరుండి మా హస్బెండ్ ఇంట్రెస్ట్ అన్నమాట ఇల్లు మొత్తం. బికాజ్ హీ హ్యాస్ కమ్ టు ఇండియా ఆన్ దివాళీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి 10 ఇయర్స్ తర్వాత. నార్మల్గా ఇండియాకి వచ్చి వెళ్ళాడు కానీ ఎప్పుడు దివాళీకి అయితే లేడు. సో దిస్ ఈస్ లైక్ 10 ఇయర్స్ తర్వాత హీ సెలబ్రేటింగ్ దివాళీ ఇన్ ఇండియా. సో హీ డిడ్ నాట్ వాంట్ టు లైక్ కాంప్రమైజ్ అట్ ఆల్. సో నేను ఎట్లా దియాస్ పెట్టానో అవన్నీ చూపిస్తా. ఐ విల్ ప్లే మ్యూజిక్ సో యూ కెన్ ఫాలో అలాంగ్ అండ్ సీ హౌ ద డెకార్ టర్న్డ్ అవుట్. సో యా డెకార్ అయ్యగానే మేమైతే లక్ష్మీ పూజ స్టార్ట్ చేసాం. నేను మా అత్తయ్య, షీ వాస్ గైడింగ్ మీ అండ్ ఐ వాస్ డూయింగ్ ఇట్. అండ్ మీకు డెకార్ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ థాట్స్. అండ్ మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా నాకు చెప్పండి. అండ్ చెప్పినట్టు నేనైతే ఫాలో అవుతున్నా, ఏమేమి చేయమంటే అది చేస్తున్నాను అనమాట. ఐమ్ జస్ట్ ట్యాగింగ్ అలాంగ్ వాట్ ఎవర్ మై అత్తయ్య వాస్ టెల్లింగ్ మీ. ఓం ప్రకృతాయ నమః, ఓం ప్రకృతాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితయే నమః, ఓం విభూతేత్వే నమః, ఓం సురభే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచే నమః, ఓం స్వాహే నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః. సో పూజ అయ్యాక ఐ వాజ్ ట్రైంగ్ టు షో యూ మై అవుట్ఫిట్. అండ్ దిస్ శారీ మా మమ్మీ మైసూర్ నుంచి తెచ్చింది. హోల్ స్టైలింగ్ ఆల్సో ఇస్ డన్ బై మై మదర్. పిల్ల పాపలతో మంచిగా మంచిగా ఉండు. సో నెక్స్ట్ మ్యాండేటరీ ఫోటో సెషన్ అనమాట. సో అదే అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా డెకార్ బాగా చేశారు, ఇట్లా మొత్తం లైటింగ్స్ వేసి. నెక్స్ట్ అక్క అయితే ఇట్లా దొంతులు అంటారు కదా, అది పెట్టింది. సో వాయినం తీసుకుని అయితే వచ్చేసా. సో ఇట్ వాస్ సో హాట్, హ్యూమిడ్ ఉంది అసలు వెదర్ అంతా. నేను నా బ్లౌజ్ కూడా చూపించడానికి ఇక్కడ ట్రై చేశాను అనమాట. సో యా, ఆల్ థ్యాంక్స్ టు మై మామ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ మై అవుట్ఫిట్స్. సో అగైన్ డ్రెస్ చేంజ్. సో క్రాకర్స్ కాల్చడానికి శారీస్ ఆర్ నాట్ వెరీ సేఫ్ కాబట్టి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. అండ్ ఆల్ దీస్ డ్రెస్సెస్ స్క్వాడ్ సెట్స్ లాగా అనమాట. నేను ట్రెండ్స్లోనే ఎక్కడో తీసుకున్నా, ఒక 5-6 తీసేసుకున్నా ఒకటేసారి. సో ఇట్ లుక్స్ గుడ్. సో ఫస్ట్ చాలా టైం తర్వాత అని చెప్పాను కదా. సో మా హస్బెండ్ ఆల్రెడీ బాంబులు, హైడ్రోజన్ బాంబులు అవి ఇవికి వెళ్ళేసరికి నేను ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్ టు వాచ్. అండ్ మొత్తం అసలు లైవ్లీ ఉండే అనమాట. గల్లీ మొత్తం పిల్లలందరూ హల్చల్ చేస్తూ అసలు ఫుల్గా క్రాకర్స్ కాల్స్తూ ఫన్ అనిపించింది. చిన్నప్పుడు నేను చెప్పినట్టయితే క్రాకర్స్ మానేసాను ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత. ఇదేంటి పొల్యూషన్ ఏంటి అట్లా మల్టిపుల్ మైండ్స్ అండ్ మల్టిపుల్ థాట్స్ వల్ల అయితే మానేసా. బట్ దిస్ టైమ్ ఐ డిడ్ నాట్ రియలీ థింక్ అబౌట్ ఎనీ డస్ట్ పొల్యూషన్ ఎనీథింగ్. ఇట్ వాజ్ జస్ట్ ప్యూర్ ఫన్, ప్యూర్ మెమరీస్. సో వీ వర్ లైక్ లిటరలీ హ్యావింగ్ ఫన్. అండ్ మై హస్బెండ్, యాజ్ ఐ మెన్షన్డ్, 10 ఇయర్స్ తర్వాత కాబట్టి ఫుల్గా క్రాకర్స్ తెచ్చాడు, ఫుల్గా ఎంజాయ్ చేసినాడు అనమాట. సో ఐ విల్ బీ యాడింగ్ సమ్ మోర్ క్లిప్స్ హియర్ సో దాట్ దిస్ విల్ ఆల్వేస్ స్టే యాజ్ అ మెమరీ విత్ అస్. అండ్ యా, ప్లీజ్ డూ కంటిన్యూ వాచింగ్ ద వీడియో టువర్డ్స్ ది అంటిల్ ది ఎండ్. అండ్ ఇందులో నేను పార్ట్ 2 అనే వీడియో కూడా తీసాను, ఎందుకంటే ఇది డే 1 అనమాట లక్ష్మీ పూజ. డే 2 మేము నోము కూడా చేసాము. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే యూ షుడ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇవైతే షార్ట్స్ అనమాట. నాకు ఫేవరెట్ అంటే ఫ్లవర్ పాట్స్, భూచక్రాల తర్వాత ఈ షార్ట్స్. అండ్ కొత్తగా నాకు రాకెట్స్ కూడా నచ్చాయి, ఎందుకంటే రాకెట్స్ కూడా జస్ట్ అట్లా వెళ్తాయి కానీ పెద్ద సౌండ్లు ఏం కావు కాబట్టి. అండ్ దిస్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్ ఈ షార్ట్స్ అనేటివి అయితే. After 10 years, Diwali in India.
ఆయన పైన కూర్చొని వెలిగిస్తున్నాడు. కానీ ఆయన పైన కూర్చొని అమ్మ సో చెప్పినట్టు గల్లీలో పిల్లల హడావిడి మామూలుగా లేకుండా అనమాట. ఫుల్ లడీలు, పెద్ద పెద్ద బాంబులు అవే కాలుస్తున్నారు అనమాట. సో కాల్చడానికి ఎట్లాగో భయం కాబట్టి దూరం నుంచి అట్లా రికార్డ్ చేసుకొని చూసి అయితే సంతోషించిన నేనైతే. అండ్ ఆఫ్ కోర్స్ పొల్యూషన్ ఉంటుంది అండ్ నేచర్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్స్ రైట్. బట్ దెన్ ఈ ఒక్కరోజు మనం ఏదో నేచర్ని కాపాడేసి ఏది ముద్దరించము. సో లిటిల్ ఫన్ ఇస్ నార్మల్, లిటిల్ ఫన్ ఇస్ ఓకే. మళ్ళీ అందరూ ఏదో ప్రాపగెండా చేసుకొని ఏదో కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంజాయ్ అండ్ వీ హ్యావ్ టు లైక్ స్టాప్ జడ్జింగ్. మనకు నచ్చితే మనం చేయాలి, లేకపోతే వేరే వాళ్ళు చేస్తూ వదిలేసేయాలి. యా, సో దివాళీ వాజ్ వెరీ ఫన్ దిస్ టైమ్. అండ్ అలా కాలుస్తూ ఉండగా మేమైతే ఒకసారి ఇంటికి వచ్చాము. సో పెళ్ళాక ఫస్ట్ దివాళీ కాబట్టి మేము అందరికి శారీస్ ఇవ్వాలనుకున్నాము. సో కంచిపట్టు శారీసే తీసుకున్నాం అందరికీ. సో మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మకి, వాళ్ళ వదినకి అండ్ మా అత్తయ్యకి అండ్ మా మమ్మీకి అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇంటికి వచ్చాక నైట్ డిన్నర్ మిరాయి మూవీ చూస్తూ అయితే చేశాను. అండ్ ప్లీజ్ డూ వెయిట్ ఫర్ సెకండ్ వ్లాగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ.